పేరు బాలకృష్ణ. కొంచెం గట్టిగా, లేకపోతే కొంచెం దగ్గరికి రండి. నా పేరు బాలకృష్ణ అండి. మమ్మీ గ్రామంలో టీచర్ పనిచేస్తున్నాను. ఓకే సార్, మీరు ఈ టవర్ ఏ నెట్వర్క్దో మీకు తెలుసా? జియో నెట్వర్క్ అండి. ఓకే, మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ 4 నెలలు అవుతుందండి. 4 నెలలు, రీసెంట్ ట్రాన్స్ఫర్ అయ్యొచ్చు. సో మీరు జియో నెట్వర్క్ వాడుతున్నారా? అవునండి. సో ఇక్కడ టవర్ ఉండడం వల్ల మీరు మీ క్లాస్ రూమ్ టీచింగ్ కావచ్చు, లేకపోతే మీ పర్సనల్గా కావచ్చు, మీరు ఎలా లబ్ధి పొందుతున్నారు? యాక్చువల్గా చాలా రకాలుగా లబ్ధి పొందుతున్నామండి. బ్యాంకింగ్ కూడా యూజ్ చేస్తున్నాం. అంటే ఫోన్పే, జియో టవర్ రావడం వల్ల ఏజెన్సీ ఏరియాలో ప్రతి మండలంలో కూడా మారుమూల ప్రాంతం కూడా చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ అయితే మరి సిగ్నల్ రావడం పోవడం ఉంటుంది. జియో అయితే స్టాండర్డ్గా ఉంటుంది, ఓకే ప్రాపర్గా ఉంటుంది. ఓకే, సో ఫోన్పే అలా బ్యాంకింగ్ వాడుతున్నారు. యూజ్ చేస్తున్నాం. సో పిల్లలకి ఏమైనా యూట్యూబ్ వీడియో చూపించడానికి కానీ అట్లా అవుతుందా మీరు? సో మీరు అలానే చెప్తారా ఎడ్యుకేషన్? ఇక్కడ ఇప్పుడు ఫోన్లో టీవీ కనెక్ట్ చేయట్లేదు. టీవీ ఉందా? టీవీ ఉంది, పవర్ లేదండి, పవర్ సప్లై. ఓకే ఓకే, సో ఇంటర్నెట్ ఉండడం వల్ల మీరు పిల్లలకి కూడా యూట్యూబ్ వీడియోస్ కానీ ఏదైనా చూపించి చేయగలుగుతారు కదా? వీడియోస్ డౌన్లోడ్ చేసి ఆఫ్ వీడియోస్ డౌన్లోడ్ చేసి చెప్తున్నాను. యాక్చువల్గా ఈ టవర్ ఏంటంటే అక్కడ రాసింది చూసారు కదా, సపోర్టెడ్ బై యూఎస్ఓఎఫ్. యూఎస్ఓఎఫ్ అంటే యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిమోట్ ఏరియాస్లో మన టెలికామ్ ఆపరేటర్స్తో పెట్టించడానికి కోసం ఇస్తుందన్నమాట. సో ఈ టవర్కి వచ్చేసరికి గవర్నమెంట్ సబ్సిడీతో వాళ్ళు పెడుతున్నారు. జియో వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు. సో ఆన్ అన్ యావరేజ్ మీకు టవర్ వల్ల యూస్ఫుల్ ఉంది యాక్చువల్. సో బ్యాంకింగ్ వాడగలుగుతున్నారు. జియో ఏంటంటే సిగ్నల్ స్టాండర్డ్గా ఉంటుందండి. బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అలా తీసేస్తుంటారు సిగ్నల్. ఓకే ఓకే, స్టాండర్డ్గా ఉండాలి. అది ఒకటే అదే యూజ్. ఓకే, థ్యాంక్స్ అండి. ఎనీ టైం ఉంటుంది సిగ్నల్స్. ఓకే రైట్, థ్యాంక్ యూ.